హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే నీట్ యూజీ 2024 ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అప్లికేషన్ విండో అయితే ఓపెన్ అయిపోయింది. సో మీరు ఇంకా అప్లికేషన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. సో అదే గమనించండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే నీట్ యూజీకి సంబంధించినటువంటి కోడ్స్ అయితే ఉంటాయి కదా, అప్లికేషన్ చేసుకునే టైంలో కోడ్స్ అయితే ఉంటాయి కదా, ఆ కోడ్స్ అనేవి చాలా మందికి అర్థం అవ్వట్లేదు అనమాట. సో అందుకోసం వాళ్ళకి సింప్లిఫైడ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకోసం అయితే నేనైతే పీపీటీ అయితే రెడీ చేశాను అనమాట. సో దాంతో మీకైతే ఈజీగా అర్థమైపోతుంది. సో ఎవరు ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేసి. సో మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనమైతే ఒక్కసారి మీకైతే చూపిస్తాను నోటిఫికేషన్లో కోడ్స్ ఎలా ఉన్నాయి అనేసి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో మనకు వచ్చినటువంటి కోడ్ 1 ఇలా ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ప్రోగ్రామ్ 2 ఇలా ఉంటుంది. ఇది అంతా మీకు అర్థమైపోదన్నమాట. నెక్స్ట్ కోడ్ 3 అనేది ఇలా ఉంటుంది. లైక్ కోడ్ 2 ఇంత పెద్దగా ఉంది, కోడ్ 3 ఇలా ఉంది. సో కోడ్ 4 ప్రొఫెషనల్ మెడికల్ అంట. సో కోడ్ 5 ఫస్ట్ ఇయర్ ఆఫ్ 3 years డిగ్రీ కోర్స్. సో సంథింగ్ చదివితే మొత్తం అర్థమైపోతుంది. కానీ ఏంటంటే చాలా మందికి అప్లికేషన్ చేసుకునే టైంలో ఏ కోడ్ పెట్టాలి నేను అనేసి వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళ కోసమే నేను సింప్లిఫైడ్గా మీకోసం అయితే పీపీటీ అయితే రెడీ చేశాను. సో వీడియో అయితే చాలా ఎక్కువ లెంత్ అయితే పెట్టాలి అని అయితే నాకైతే అనిపిస్తలేదు. సో వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందైతే మీరైతే చూసుకోవచ్చు కోడ్స్ ఫర్ నీట్ 2024 అనేసి మనమైతే టైటిల్ అయితే పెట్టాం. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఫర్ ఫ్రీ గైడెన్స్ ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా ఎవరైతే చేసుకోకపోతే. సో మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. నేను అప్ టు మీకు కౌన్సిలింగ్ టైంలో ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ టైమింగ్స్ కావచ్చు. సో ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ అంటే ఆఫ్టర్ ఎగ్జామ్స్ వరకు మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ ఎగ్జామ్స్ తర్వాత మీకు మంచి మెరిట్ వస్తే మాత్రం సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే తర్వాత కౌన్సిలింగ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దానికోసం సెపరేట్ డేట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవన్నీ మీకు తెలియాలంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే రావాలి. సో అది మన ఛానల్ నుంచి అయితే ఇవ్వబడుతుంది అని అయితే నేనైతే ఇక్కడ ఇన్ఫార్మ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్లైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ స్లైడ్ వచ్చేసి చూసినట్టయితే మనకి కోడ్ 1 అయితే ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, సో ఎవరైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బోర్డ్స్, ఐసిఎస్సి కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, స్టేట్ బోర్డు కావచ్చు, సో ఏ బోర్డ్స్తో సంబంధం లేకుండా ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో, సో దట్ ఇంక్లూడ్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్. సో ఈ 4 సబ్జెక్ట్స్తో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో అంటే ఇంకా రాయలేదు, సో ఈ ఇయర్ రాయబోతున్నారో, సో వాళ్ళు అపేర్ చేయబోతున్నారో, సో వాళ్ళైతే కోడ్ 1 అయితే పెట్టాలన్నమాట సో అప్లికేషన్లో. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బోర్డ్ ఏ బోర్డ్ అయినా కానీ. సో సింపుల్గా మీకైతే కోడ్ 1 అయితే చెప్పేశాను. నెక్స్ట్ కోడ్ 2 అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే కోడ్ 2 వచ్చేసి, సో ఎవరైతే 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందో సో వాళ్ళు, అండ్ అలాగే నాట్ స్టడింగ్ ఎనీ అదర్ కోర్స్. అంటే ఇప్పుడు మనమైతే ఇంటర్మీడియట్ తర్వాత కొంతమంది ఏం చేస్తారు, లైక్ లాంగ్ టర్మ్ తీసుకుంటారు. సో ఎల్టీ చేసే వాళ్ళు ఏంటంటే సో వాళ్ళకి 1 year అయితే గ్యాప్ వస్తుంది. 1 year 2 years కావచ్చు, 3 years కావచ్చు. సో ఈ గ్యాప్ ఉంది, కానీ వాళ్ళు ఏం వేరే కోర్స్ ఏం చేయట్లేదు, లైక్ ఓపెన్ డిగ్రీ కావచ్చు, వేరే అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అయితే ఏం చేయట్లేదు. సో అలాంటి వాళ్ళు, అండ్ అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బోర్డ్స్ ఏ బోర్డ్ అయినా కానీ, ఐసిఎస్సి, సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్ అయినా కానీ, సో వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కోడ్ 2 అయితే సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద ఎల్టీ అంటే లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరైతే కోడ్ 2 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సారీ, మరొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకైతే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 12 ఫ్రమ్ ఓపెన్ స్కూల్ ఆర్ ప్రైవేట్ క్యాండిడేట్స్ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అపేరింగ్ నీట్ 2024 అనేది ఇచ్చారు. సో ఎందుకు అంటే వాళ్ళు వేరే ఓపెన్ డిగ్రీతో చేశారు కాబట్టి, ఓపెన్ స్కూల్స్లో చేశారు కాబట్టి, సో వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవ్వరు అని అయితే చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అదైతే. నెక్స్ట్ స్లైడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కోడ్ 3 అయితే ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, సో మీరు ఇక్కడ అనుకోవచ్చు కర్ణాటక స్టూడెంట్స్కి ఏం చెప్తున్నావు అన్న, ఇది కోడ్ 3 ఏంటి అన్న అనేసి మీరు అనుకోవచ్చు. కానీ సో ఇక్కడ ఏంటి అంటే కర్ణాటకలో ఉంటుంది ఫ్రెండ్స్ కోర్స్ ఏంటి అంటే, సో లైక్ ఏమేమి సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ, సో అలాంగ్ విత్ ఇంగ్లీష్. వీటితో పాటుగా సో ఇవి ఉంటాయన్నమాట. వీటితో పాటుగా ఇంగ్లీష్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే సో ఈ కోర్సెస్ వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి. కర్ణాటక వాళ్ళు ఏం చేయాలి, కర్ణాటక ఏదైతే ఈ కోర్సెస్ చేస్తున్నారో సో లైక్ ఈ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు మొత్తం కర్ణాటకలో ఉంటారు కాబట్టి కర్ణాటక వాళ్ళకి మాత్రమే ఇది పరిమితం అనమాట. సో అందుకోసమే కోడ్ 3 వచ్చేసి కర్ణాటక వాళ్ళకి చెప్తుంది, లైక్ కోర్సెస్ సబ్జెక్ట్స్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ అయితే ఉంటాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బోర్డ్ అంటే ఇది బోర్డు అంటే వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనమాట, కర్ణాటక బోర్డు వాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి సో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ వాళ్ళకి
కోడ్ 3 అనేది డైరెక్ట్ వ్యాలిడ్ అవుతుంది అనేసి ఇక్కడ మనమైతే సారాంశం అనమాట. సో మనకైతే ఇలా చెప్పారు కోడ్ అయితే. మీరు కావాలనుకుంటే మళ్ళీ వెళ్ళేసి పీడిఎఫ్ ఏదైతే ఉందో మన నోటిఫికేషన్, నీట్ యొక్క నోటిఫికేషన్ అందులో చూసుకోవచ్చు. కమాన్ నెక్స్ట్ స్లైడ్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్లైడ్ 4 వచ్చేసి ఏం చెప్తుందంటే, కోడ్ 4 వచ్చేసి ఏం చెప్తుందంటే, సో ఎవరైతే ఇక్కడ కనిపిస్తుంది మనకి బీడిఎస్, ఆయుష్ కావచ్చు, బీఏఎంఎస్ కావచ్చు, బిహెచ్ఎంఎస్ కావచ్చు, సో ఇట్లా వేరే బ్యాచిలర్స్ కోర్సెస్ ఏవైతే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయో సో అవి చేస్తూ మాకు ఎంబీబీఎస్ కావాలి అనేసి అనుకుంటున్నారు. సో లైక్ ఈ కోర్సెస్ అలా చేస్తున్నారు, వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఏది బీడిఎస్ కావచ్చు, బిఏఎంఎస్ కావచ్చు, బిహెచ్ఎంఎస్ కావచ్చు, సో ఉనాని కావచ్చు, సిద్ధ కావచ్చు, ఇవి ఏవైతే చేస్తున్నారో కోర్సెస్, సో వీటితో పాటుగా మాకు ఇవి ట్రాన్స్ఫర్ అవుతలేవు, మేము నీట్ రాసేది ఎంబీబీఎస్ కోర్కి, మాకు ఎంబీబీఎస్ రావాలి అనేసి అనుకుంటారు చూడండి. సో ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తూ ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటారు చూడండి. సో వాళ్ళు వచ్చేసి కోడ్ 4 అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు అంటే ఇది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారో ప్రొఫెషనల్ కోర్సెస్, సో వాళ్ళు ఎలిజిబుల్. సో మీరు ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు, ఎల్టీ లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కోడ్ 5 అయితే ఏం చెప్తుందంటే, సో బీఎస్సీ ఎవరైతే బీఎస్సీ చేస్తున్నారో, లైక్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీఎస్సీ చేస్తున్నారో, సో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఫస్ట్ ఇయర్ ఇంకా బీఎస్సీ సెమిస్టర్ రాయలేదు, సో రాయబోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు రాసిన వాళ్ళైనా రాయబోతున్న వాళ్ళైనా ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్న వారు ఉన్నారో, సో బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ కోర్సెస్, సో వాళ్ళైతే కోడ్ 5 అయితే సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్లైడ్ ఏం చెప్తుందంటే కోడ్ 6 ఏం చెప్తుంది అంటే, సో ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ అయిపోయిందో, సో దట్ టు ఇంక్లూజన్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇంక్లూడ్స్, బాటనీ అండ్ జువాలజీ ఇంక్లూడ్ అయినటువంటి, అలాగే ఇంగ్లీష్ ఏదైతే ఉందో, సో ఈ సబ్జెక్ట్స్తో మనకి ఇంటర్మీడియట్ చేసేసి తర్వాత బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్, ఇప్పుడు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ కావచ్చు, ఇట్లా సెపరేట్ అయిపోయినటువంటి కోర్సెస్, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఆర్ బీఎస్సీ బాటనీ, బీఎస్సీ జువాలజీ, ఇట్లా సెపరేట్ చేసినా కానీ, సో ఎవరైతే బీఎస్సీ అనేది కంప్లీట్ అయిపోయిందో, డిగ్రీ కోర్స్ కంప్లీట్ అయిపోయిందో, సో వాళ్ళు కోడ్ 6 అయితే సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ కోడ్ 7 అయితే ఏం చెప్తుందంటే, మనకి ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ వాళ్ళు ఐసిఎస్సి బోర్డ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మనకు అలా 12th ఈక్వివాలెంట్ 12th సమానంగా ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి చేస్తున్న వాళ్ళు వేరే కంట్రీస్లో కావచ్చు, వేరే దగ్గర కావచ్చు, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళైతే కోడ్ 7 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన నీట్ వచ్చేసి కువైట్లో అండ్ దుబాయ్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి, సో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే అపేర్ చేయబోతున్నారో నీట్ ఎగ్జామ్, సో వాళ్ళైతే కోడ్ 7 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకేం సంబంధం లేదు ఫ్రెండ్స్, మీరు ఎవరైతే కోడ్ 7 అయితే పెట్టుకోమాకండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే మాత్రం సో వాళ్ళకైతే సజెస్ట్ అయితే చేయండి కోడ్ 7 అయితే మీరు పెట్టుకోవాలి అనేసి. సో ఓకేనా, వాళ్ళు అనాలిసిస్ చేసి ఉంటారు, బట్ మీకైతే చెప్తున్నాను. సో ఇప్పుడు ఎందుకు అంటే, లైక్ అంత పెద్దగా మీరు కోడ్ 7 ఉంది అనేసి పీడిఎఫ్లో చాలా పెద్దగా ఉంది అనేసి మీరు అనుకోవచ్చు కదా. సో అంత చదివే బదులు నేను ఇంత సింప్లిఫైడ్గా మీకైతే చెప్పానమాట. సో ఇన్ కేస్ ఏమైనా కోడ్ అర్థం కాకపోతే మళ్ళీ అయితే మీరైతే చూసుకోవచ్చు. సో వీడియో బ్యాక్వర్డ్ చేసేసి సో మీరైతే చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ కోడ్ ఏం చెప్తుంది, లైక్ అపేరింగ్ ఎవరైతే ఇంటర్మీడియట్ అపేర్ చేయబోతున్నారో సో వాళ్ళకి. సో సెకండ్ కోడ్ ఏం చెప్తుంది, ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, గ్యాప్ ఉన్నా కానీ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే అపేర్ చేయబోతున్నారో నీట్ ఎగ్జామ్, సో వాళ్ళ కోసం కోడ్ 2 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కోడ్ 3 కర్ణాటక స్టూడెంట్, అండ్ కోడ్ 4 మనకి బీడిఎస్ ఆర్ ఆయుష్ ఎవరైతే ప్రీ మెడికల్ కోర్సెస్ అండ్ ప్రొఫెషనల్ మెడికల్ కోర్సెస్ చేస్తున్నారో, సో వాళ్ళైతే కోడ్ 4 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కోడ్ 5 వచ్చేసి బీఎస్సీ ఎవరైతే బీఎస్సీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు చేస్తున్నారో, సో బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్, సో వాళ్ళైతే కోడ్ 5 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కోడ్ 6 వచ్చేసి బీఎస్సీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళైతే కోడ్ 6 అయితే పెట్టుకోవాలన్నమాట. కోడ్ 7 వచ్చేసి కంప్లీట్గా ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కోసం అయితే పరిమితం అయితే అయిందనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఫర్ ఫ్రీ